నమస్తే 3RR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో స్పీకర్ పై వివక్ష సభ్యులు పేపర్లు విసరడం మర్యాద కాదు. మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్య. ఏపీ అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల యత్నం. పోలీసుల లాఠీ చార్జ్. పలువురు సర్పంచులకు గాయాలు. పంజాగుట్ట పిఎస్ పరిధిలో నైజీరియన్ డ్రగ్ సప్లయర్ స్టాన్లీ అరెస్ట్. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయానికి సోమవారం స్పందన ఉండటంతో కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాభా వచ్చారు. తమ సమస్యలు అర్జీ రూపంలో రాసుకుని కొత్తగా వచ్చిన కలెక్టర్ను కలిసి వారి యొక్క బాధను విన్నవించుకున్నారు. ఎంతో సావధానంగా ప్రతి ఒక్కరి సమస్యను విన్న సంబంధిత జిల్లా స్థాయి అధికారులను పిలిపించి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరితో బాధితుతో మాట్లాడటం స్పందనకు వచ్చిన ప్రజల్లో ఆనందాన్ని చేకూర్చుందని, స్పందన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. జిల్లా కలెక్టర్ చాలా మంచివారని, యువకుడు ఉత్సాహవంతుడు అని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు సేవలు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించే పద్ధతి, వచ్చిన ప్రజలకు సమయం కేటాయించి సమస్యలు వినడం, ప్రజల్లో తక్కువ టైంలోనే ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ అని చెరగని ముద్ర వేసుకుంటారని ప్రజలు అనుకుంటున్నారు. ఇచ్చారా రెండోసారి కూడా ఇచ్చారా? టికెట్ పట్టాలి ఉంది, మళ్ళీ అమ్మారన్నారు కదా, అమ్మి మళ్ళీ అమ్మి మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారంటారు కదా. రెండోసారి కూడా ఇచ్చారా? గూడూరు నూతన ఆర్డీఓగా శేషురెడ్డి మరియు నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కర్నూలు జిల్లా మరియు గూడూరు ఎంఆర్ఓ కార్యాలయ తహసీల్దార్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఇదివరకు పల్నాడు జిల్లా నర్సారావుపేట డివిజన్లో ఆర్డీఓగా పనిచేసిన శేషురెడ్డి కర్నూలు జిల్లా గూడూరులో తహసీల్దార్ కార్యాలయంలో నూతన ఎంఆర్ఓ ఉదయ్ సంతోష్తో కలిసి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను డివిజన్ పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం తహసీల్దార్ సిబ్బంది మరియు ఆర్డీఓకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సి బెలగల మండలం నూతన ఎస్ఐగా ఎం తిమ్మారెడ్డి 2012 సంవత్సరం బ్యాచ్, అనంతపురం జిల్లా కోడేరు మండలం పి నారాయణపురం గ్రామం, మొదటి కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ నందు సుమారు 3 సంవత్సరాలు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎలక్షన్లో భాగంగా ఈరోజు గూడూరు వచ్చి ఇక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా నవరత్నాలు పేదలందరికీ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్, తర్వాత బిఎల్ఓస్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కొన్ని క్లైమ్స్, ఎలక్షన్కి సంబంధించిన కొన్ని క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి. రేపు గౌరవ కలెక్టర్ గారు కూడా రేపు 11 o'clockకి వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ క్లైమ్స్ యొక్క స్టేటస్ ఏంటి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఈ విషయం కూడా తెలుసుకోవడానికి, అదేవిధంగా రీసర్వేకి సంబంధించిన కూడా ఇక్కడ ఏ స్టేజ్లో ఉంది, వాటన్నిటికి సంబంధించి రెగ్యులర్ రెవెన్యూ ఐటమ్స్ అన్నింటిని కూడా రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనకి 8 మండలాల్లోనూ 8 మండలాలు కూడా తహసీల్దార్స్ అంతా కూడా ఈరోజు జాయిన్ కావడం జరిగింది. రెవెన్యూ ఐటమ్స్తో పాటు ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ ప్రతి మండలంలో కూడా ఎలా చేస్తున్నారు అనే దాని విషయం మీద తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను పల్నాడు జిల్లా నర్సారావుపేట డివిజన్ నుంచి రావడం జరిగింది. లింగాల పోలీస్ స్టేషన్ నందు సుమారు 3 సంవత్సరాలు పనిచేసి మరియు కర్నూలు జిల్లా 1 టౌన్ నందు 6 నెలలు పనిచేయగా, అక్కడ నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో సుమారు 2.5 సంవత్సరములు పనిచేయగా మరియు అక్కడ నుండి సంజమాల పోలీస్ స్టేషన్లో సుమారు 2.5 సంవత్సరములు పనిచేసి అక్కడ నుండి గోనగండ్ల పోలీస్ స్టేషన్ నందు 14 నెలలు పనిచేయగా అక్కడ నుంచి బదిలీ నిమిత్తము రాజశ్రీ ఎస్పీ ఉత్తర్వుల మేరకు
సి బెలగల్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. బెలగల్ మండలం ప్రజలందరికీ తెలియజేస్తూ ఎవరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించవలసిందని తెలిపారు. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారని, మరియు ముఖ్యంగా మహిళలపైన కానీ, చిన్నపిల్లలపైన కానీ, వికలాంగులపైన కానీ నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు, గుట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ, ఇసుక మాఫియా కానీ ఏమైనా ఉన్నా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని, మరియు రాబోయే ఎలక్షన్లో దృష్టిలో ఉంచుకొని ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని, అట్లా కాదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. నేను మొదట కడప జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహించిన సుమారు 3 సంవత్సరాలు. ఆ తర్వాత కర్నూలు 1 టౌన్ నందు సుమారు 6 నెలలు. అక్కడి నుంచి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ నందు సుమారు 2 సంవత్సరాలు. అక్కడి నుంచి సంజామల పోలీస్ స్టేషన్ నందు సుమారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఆ తర్వాత గోనెగండ్ల పోలీస్ స్టేషన్ నందు 14 నెలలు పూర్తి చేసుకుని ఇక్కడికి బదిలీ నిమిత్తము రాజశ్రీ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బదిలీ నిమిత్తం సి బెలగల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందరికీ ఫస్ట్ బ్యాచ్ అందరికీ మన సి బెలగల్ ప్రజలందరికీ నమస్కారాలు. ఎవరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించవచ్చు. 24 గంటలు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలపైన, చిన్నపిల్లలపైన, వృద్ధులపైన, వికలాంగులపైన ఏమైనా నేరాలు జరిగితే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే అసాంఘిక కార్యకలాపాలు, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, క్రికెట్ బెట్టింగులు కానీ, ఇసుక మాఫియా కానీ ఏమైనా ఉన్నా కూడా దానిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. అలాగే రాబోయే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకొని వస్తే దాన్ని మేము సాల్వ్ చేస్తాము. అది అట్లా కాదని చెప్పి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే మాత్రము చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఎవరికైనా కూడా ఏదైనా సమాచారం ఉన్నా కూడా ఎనీ టైం సి బెలగల్ ఎస్ఐ అయినా నాకు సమాచారం తెలుపవచ్చు. వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సి బెలగల్ మండల ఎంఆర్ఓగా డాక్టర్ పి అనుపమ బాధ్యతలు స్వీకరించారు. ఈమె సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో మెజిస్ట్రేట్ సెక్షన్లో నుండి ఎన్నికల విధులలో భాగంగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల సమస్య కొరకు మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. నా పేరు డాక్టర్ అనుపమ. నేను సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తానండి, తహసీల్దార్గా. అక్కడి నుంచి ఇక్కడ సి బెలగల్ మండలం కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎలక్షన్ విధుల్లో భాగంగా నేను ఈరోజే విధుల్లో చేపట్టడం జరిగింది. అట్లాగే ప్రజలకి నా విన్నపం ఏంటంటే, ఎవరికి ఏ సమస్య, రెవెన్యూ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా వచ్చి ఆఫీస్ సమయంలో వచ్చి కలవచ్చు. సోమవారం ఎలాగో స్పందన ఉంటుంది కాబట్టి స్పందన రోజు వచ్చి నేరుగా కలవచ్చు. మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు సమస్యను పరిష్కారం చేయబడుతుంది. అలాగే ఇదివరలో నేను ఉమ్మడి అనంతపురం జిల్లాలో విధులు నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుల విభాగంలో తహసీల్దార్గా విధులు నిర్వర్తించాను. 10 సంవత్సరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో, 8 సంవత్సరాలు, సత్యసాయి జిల్లాలో 2 సంవత్సరాలు విధులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ బదిలీలో భాగంగా కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఈ సి బెలగల్ మండలానికి రావడం జరిగింది. ఇటీవలే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనిదెల నాగబాబు సమక్షంలో పార్టీ చేరిన రాష్ట్ర కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత కీర్తిశేషులు సలాది స్వామినాయుడు తనయుడు సలాది రామకృష్ణ ఆదివారం రాత్రి వారి స్వగృహం నందు జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి అనుచర వర్గాన్ని నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో జాయిన్ చేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్తపేట మండలానికి జనసేన పార్టీ తరపున బలమైన నాయకుడు లేడు అన్న వెలితి రామకృష్ణ చేరికతో తొలగిపోయిందని, వారి చేరికతో నియోజకవర్గంలోనే ఒక జోష్ ఏర్పడిందని అన్నారు. నేడు వారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చేరికలతో కొత్తపేట మండలం మరింత బలపడిందని, రానున్న రోజుల్లో వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో మరింత ఎక్కువ చేరికలు ఉంటాయని తెలియజేశారు. వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుతుందని అన్నారు.
నుంచి సూరిబాబు గారు. నార్కెడ్మిల్లి శాంతి ప్రసాద్ పంపించినటువంటి వారి పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ. వారందరినీ రాష్ట్రంగా కోరుచున్నాం. నార్కెడ్మిల్లి నుంచి వచ్చినటువంటి సోదరులు ప్రతి ఒక్కరిని రాష్ట్రంగా కోరుచున్నాం. వారు 31 మంది ఉన్నారు. అందరూ రండి, అందరూ రండి. అల్లపిల్లవారిపాలెం కె వెంకన్న, పప్పర్తి వెంకన్న వారిని రావాల్సిందిగా కోరుచున్నా. పప్పర్తి వెంకన్న, అల్లపిల్లవారిపాలెం, పాపులపాలెం వెంకన్న. ఎలిశెట్టి సురేష్, మా బంధువు ఎలిశెట్టి సురేష్, ఎలిశెట్టి వారి పాలెం. ఆలపర్తి శ్రీను, మేనేజ్ నాగం శ్రీను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ర్యాలీ గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దిరాజు, రాము, పిటకా సురేష్, పిటకా సత్యబాబు వారిని రావాల్సిందిగా కోరుతున్నా. ర్యాలీ గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దిరాజు, రాము, పిటకా సురేష్, పిటకా సత్యబాబు. జై జనసేన. బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం. బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం. బండారు శ్రీనివాస్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. ఎలిశెట్టి సత్యబాబు. జై జనసేన. మా చిన్నాన్న గారు సలాల్ సత్యనారాయణ గారు. ఓబులంక నాగరాజు గారు. ఈయన వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ పర్సన్. మరి చాలా ఉత్సాహంగా జనసేన పార్టీలో చేరడానికి వచ్చారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై జనసేన. నాగరాజు గారు కూడా వచ్చినటువంటి వారిని కూడా రమ్మని కోరుతున్నాం. మా మేనల్లుడు ఆకుల శ్రీని గారిని రావులపాలెం కావాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన. జై జనసేన. జై జనసేన. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భారత్కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంకా ఒక్కరోజు ఆట మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా విజయ బావుటా ఎగరవేసింది. హైదరాబాద్ టెస్టుల్లో ఓటమికి ప్రతీకారం తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 3 టెస్టు మ్యాచ్లు జరగగా అన్నిటిలోనూ భారత్ విజయ దుందపి మోగించింది. 4వ రోజు సోమవారం ఆట ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ జట్ బజ్ బాల్ వ్యూహాన్ని అమలుపరిచింది. ఓవర్కు 4 పైగా రన్ రేట్తో పరుగులు సాధిస్తూ వచ్చింది. మరోవైపు భారత్ బౌలర్లు అశ్విన్, బూమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ త్వరగా వికెట్లు కోల్పోయింది. కీలకమైన బెన్ స్టోక్స్ ను శ్రేయస్ అయ్యర్ రన్అట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు ముగ్గింది. మొదటి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 209 పరుగులు డబల్ ధమాకా. రెండో ఇన్నింగ్స్లో 104 పరుగులతో శుభమన్ గిల్ శతకం మెరుపులతో పాటు 2 ఇన్నింగ్స్లో బూమ్రా 9 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. The runs just keep coming. These are irritating runs for India. Another boundary. Get on the strike bowler and a strike ball. Oh, the catch is taken. Bumrah picks up another. The breakthrough is achieved. And this is Ben Foakes. It's straight back. Zach, ये actually serious सवाल है ये, क्योंकि मैच के लिए फिर एंडरसन आए. ये बाहरी किनारा है यहाँ पर और डीआरएस के लिए भी नहीं पूछेंगे इस वक्त. वो साफ बड़ी आवाज आई थी, बल्लेबाज को भी पता है. मार सकते हैं अगर बैटिंग में आप जैसे अभी चल रहे हैं ना कि हर बार हम कम रन बना रहे हैं. सफलता बुमराह को, जो हम बार बात कर रहे थे. ये जब भी आते हैं कुछ ना कुछ कमाल करते हैं और यहीं पे मैच को खत्म किया.
अपने नाम इस सीरीज का पहला विक्ट्री भारत ने ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పోలీసుల కళ్ళుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు వచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చికెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. సామాన్యుడు కూడా ఆకాశం నిత్యావసరాల ధరలు వెంటనే, గ్యాస్ ధరలు వెంటనే, నిత్యావసరాల ధరలు వెంటనే పెరిగిన బై బై జగన్, బై బై జగన్, బై 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 పెరిగిన నిత్యావసరాల ధరలు పెరిగిన నిత్యావసరాల ధరలు వెంటనే, పెరిగిన నిత్యావసరాల ధరలు పెరిగిన గ్యాస్ ధర వెంటనే, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ధరలన్నీ పెంచేశారు. భారతదేశంలో ఎక్కడ కార్యక్రమం కింద జగన్ పోవాలి, రైతులు బాగుపడాలి, జగన్ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, బై బై జగన్ అనే కార్యక్రమం కింద మేము ఈ రోజున ధరలు వెంటనే, పెరిగిన నిత్యావసరాల ధరలు వెంటనే, పెరిగిన గ్యాస్ ధర వెంటనే, పెరిగిన ధరలు వెంటనే, నిత్యావసరాల ధరలు వెంటనే, పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే, పెరిగిన వెంటనే, పెరిగిన బస్ ఛార్జీలు వెంటనే, వెంటనే Like it.
అసెంబ్లీలో స్పీకర్పై విపక్ష సభ్యులు పేపర్లు విసరడం మర్యాద కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజలు హర్షించారన్నారు. స్పీకర్పై టీడీపీ సభ్యుల వ్యవహార శైలిని మంత్రి ఖండించారు. మంగళవారం రెండో రోజు సమావేశాల్లో స్పీకర్పై పేపర్లు చింపివేశారు. ఈ ఘటనపై మంత్రి సభలో మాట్లాడారు. వివక్ష సభ్యులు పేపర్లు విసిరివేస్తూ స్పీకర్ను అవమానిస్తున్నారని తప్పుపట్టారు. మీరు సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు, ఇది మర్యాద కాదని మంత్రి హితవు పలికారు. మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో లేదో తేల్చుకోండి అంటూ సూచించారు. ఇలా ప్రతిసారి సభను అడ్డుకోవడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు మమ్మల్ని కూడా రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు, జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసహాయ రాజకీయ నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సంయుక్త సమావేశంలో భాగంగా రెండో రోజు మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఉదయం 9 గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ నాయన రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు, వైద్యం అంటే పారిపోయారు, సంస్కరణ అంటే పారిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే, పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇమ్మని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి. తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ హలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్. ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పంజాగుట్ట పిఎస్ పరిధిలో తెలంగాణ స్టేట్ యాంటీ డ్రగ్ బ్యూరో పంజాగుట్ట పోలీసులు ఒక నైజీరియన్ డ్రగ్ ఫెడ్లర్ ను పట్టుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఎర్రమంజుల్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారంతో దాడి చేసి స్టాన్లీ అనే నైజీరియన్ ని అరెస్టు చేయడం జరిగింది. 8 కోట్ల విలువ గల 557 గ్రాముల కొకైన్, 902 పిల్స్, 390 గ్రాములు, 105 LSD బ్లోట్స్, 215 గ్రాముల చరాస్, 7 గ్రాముల అఫెంటమిన్, 45 గ్రాముల ఓజీ వీడ్, 8 సెల్ ఫోన్స్, 5.4 లక్షల రూపాయల స్వాధీనం చేసుకున్న పోలీసులు.
2009లో బిజినెస్ వీసా మీద ముంబై వచ్చి అక్కడ క్లాత్ బిజినెస్ చేసేవాడు. సంవత్సరం తర్వాత గోవాకి మకం మార్చిన స్టాన్లీ అక్కడ కొందరు నైజీరియన్లు అతనికి పరిచయం కావడంతో డ్రగ్కి అలవాటు పడ్డాడు. డ్రగ్ బిజినెస్ చేసి వారి మిత్రులు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈజీ మనీ కోసం వారి మిత్రుల వద్ద డ్రగ్ సప్లయర్గా చేసేవాడు. స్టాన్లీ మిత్రులు నైజీరియాకు వెళ్ళిపోవడం వల్ల కొంతమంది డ్రగ్ వినియోగదారులు స్టాన్లీకి కాల్ చేయడంతో వేరే డ్రగ్ ఫెడ్లర్స్ నుండి డ్రగ్ తీసుకొని అమ్మడం ప్రారంభించాడు. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో అరెస్ట్ చేసిన హనుమంత్, బబోసో, దివాకర్ ఇచ్చిన సమాచారంతో స్టాన్లీ లొకేషన్ తెలుసుకొని అరెస్టు చేయడం జరిగింది. కంజెస్టెడ్ అయిపోయిందా? కింద పెట్టా పోతుంది. చెప్పాలి మీరు లోకల్ పై ఆడియో రాదు. ఫోన్ సైలెంట్ పెట్టు. కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈయన మళ్ళీ కొందరు వేరే సప్లయర్స్ని ఈయన పెట్టుకొని ఈ స్టార్టెడ్ పెడ్లింగ్ హిమ్సెల్ఫ్. సో 2017లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు ఇతన్ని ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న సమయంలో పట్టుకొని కేసు నమోదు చేసి ఈయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈయన ఆ కేసులో కూడా జైల్లో ఉన్నాడు గోవాలో. తర్వాత ఈయన ముంబై, గోవా మరియు ఇతర దేశాల్లో ఉన్న కొందరు డ్రగ్ సప్లయర్స్తో కాంటాక్ట్ చేసుకుని ఈ కొకైన్ తర్వాత ఇతర డ్రగ్స్ని ఈయన తెప్పించుకొని ఈయన డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ముంబైలో కొందరు ఈయనకి తెలిసిన వ్యక్తుల ద్వారా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు ముంబై అండ్ పుణే ద్వారా ఈయనకు కొన్ని కొరియర్ సర్వీసెస్ ద్వారా ఈయనకి సప్లై చేస్తారు. ఈయన వాటిని తెప్పించుకొని కస్టమర్స్ ఎవరైతే నెట్వర్క్ ఉన్నారో వాళ్లకు గోవాలో ఈయన పెడ్లింగ్ చేసి అంటే సప్లై చేస్తూ ఈ చట్ట వ్యతిరేక పనులను చేస్తూ ఉన్నారు. తర్వాత మొన్న మన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రీసెంట్లీ ఇద్దరు వ్యక్తులను గోవా నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. హనుమంత్, బాబుసో, దివాకర్ అండ్ విశాల్ మనోహర్ మండ్రేకర్ అని చెప్పి వాళ్ళ కన్ఫెషన్ సమయంలో ఇతని గురించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇతను హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఈయన పెడ్లింగ్ని విస్తరించాలి అనే ఒక దృష్టిలో ఈయన హైదరాబాద్కి వచ్చాడు అనే సమాచారం, నిర్దిష్ట సమాచారము పోలీస్కి బ్యూరోకి వచ్చింది. ఇప్పుడు నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజగుట్ట పోలీస్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతను
ఇక్కడే మాట్లాడుతున్నాను. ఆపరేషన్ ఎలుగుబంటి విఫలం. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబంటిని పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు విఫలమయ్యారు. వరంగల్ నుంచి బయలుదేరిన అటవీశాఖ రెస్క్యూ టీం రావడానికి సుమారు 2.5 గంటల సమయం పట్టింది. తీరా రెస్క్యూ టీం చేరుకున్న మత్తు ఇంజెక్షన్ను సిద్ధం చేస్తున్న సమయంలో ఎలుగుబంటి పారిపోయింది. ఒక్కసారిగా ఎలుగుబంటి చెట్టుపై నుంచి కిందకి దిగి రోడ్డు దాటి గుట్టల్లోకి పారిపోయింది. దీంతో జనం ఒక్కసారిగా భయపడిపోయారు. అటు విశాఖ అధికారులు రెస్క్యూ టీం సమన్వయ లోపంతో ఈ ఆపరేషన్ విఫలమైంది. లోపలికి పోలే పోలే సంపాద్ పాపోలు విశాఖపట్నం సిపి మాట్లాడుతూ ఎంఆర్ఓ హత్య కేసు నిందితుడిని చెన్నై పోలీసుల సహకారంతో అరెస్టు చేశామని తెలియజేశారు. ఈ రోజు ఉదయం అరెస్టు చేసి విశాఖ తీసుకొచ్చాం. పేరు పెద్దగా ఉండటం వలన విమానాశ్రయంలో మిస్కమ్యూనికేషన్ అయింది. ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం అని అడిగితే అలాంటి ప్రయాణికుడు ఎవరూ లేరని చెప్పారు. చెన్నై వెళ్లాల్సిన హంతకుడు బెంగళూరులో దిగిపోయాడు. అక్కడి నుంచి బస్సులో చెన్నై వెళ్లాడు. చెన్నై నుంచి చెంగల్పట్ వెళ్తుండగా అరెస్టు చేశామని తెలియజేశారు. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్ని సహకరించి మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీమ్ అక్కడ నిన్న ఈరోజు పొద్దున చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్ లో అక్కడ నుంచి మన విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. కొంతమంది లాస్ట్ ప్రెస్ మీట్ లో ఏం అడిగారంటే ఇక్కడ నుంచి ఎలా పారిపోయారని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో ఏమైందంటే మన ఎయిర్పోర్ట్ లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్ లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావు. సో ఎయిర్పోర్ట్ లో ఏదైతే ఎంట్రీ ఉంటుందో అది సరిగా పడకపోవడం, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్ లో ఆ రోజు ఆ ఫ్లైట్ బెంగళూరు చెన్నై ఫ్లైట్ కు లేరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు. ఇక్కడ మొన్న అడిగారు మీరు అందరూ కూడా ప్రెస్ లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి. బట్ మాకు టెక్నికలీ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ విధంగా ఉందని. సో దాంట్లో భాగంగా ఈ రోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు. పత్రికప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంట్లో అదర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి విల్ పిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఫ్లైట్ లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏరోస్టేస్ అడిగిందట ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పడం వల్ల మళ్ళీ అనుమానం వచ్చేసి ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తా ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము. ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. విజయవంతంగా ముగిసిన ఆర్ట్ మినియేచర్స్ ఇంటి పంట మేళా వ్యర్థాల నుండి పచ్చదనం, ఆదాయం, ఆరోగ్యం, అర్థవంతమైన అభివృద్ధి సాధించడం కోసం నిర్వహించిన మేళా విజయవంతంగా ముగిసింది. మురళీనగర్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ మేళాకు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, జీవీఎంసీ అధికారులు, నగరవాసులు హాజరై జయప్రదం చేశారు. రమాదేవి ఏర్పాటు చేసిన మినియేచర్లు పిల్లలకు, పెద్దలకు అవగాహన కల్పించేందుకు బాగా ఉపకరించింది.
ఎకో వైజాగ్ను జయప్రదం చేయడానికి నగరంలోని విభిన్న ప్రాంతాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించాలని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ కోరారు. వ్యర్థాల నుండి తయారు చేసిన ఇతర కార్యక్రమాలను నిర్వాహకులను భాగస్వాములు చేసి ముందుకు తీసుకువెళ్దామని అన్నారు. ఈ ఆంటీ పేరు హర్షవల్లి గారు. తను సాయి సరిగమప అని చెప్పి ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ స్కూల్స్లోని అనాథాశ్రమాల్లోని పిల్లలకి స్కిల్స్ మోటివేషన్ అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. ఈవిడ రమాదేవి గారిని స్కిల్స్ పిల్లలకి నేర్పించమని అంతా కూడా తను ముందుకి తీసుకెళ్ళడం జరిగింది. డెవలప్ చేసాం, కాకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్లే మనుషులు దొరకలేదు మాకు. మీరేమో మేము చేస్తాము, మాకు ఇది కావాలంటున్నారు. నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా అది మీరు ఎవరైనా సరే రన్ చేస్తానన్నా సరే మాకు చాలా హ్యాపీ. మీకు కావాల్సిన రిసోర్సెస్ అవి కూడా మేము అందించగలుగుతాం. అలాగే ఇంకా వేకెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్, అలాగే అంటున్నారు కమిషనర్ గారు. ఆ వేకెంట్ ల్యాండ్స్ని కూడా మొత్తం ఇలాగా పచ్చదనంతో నింపాలి అది అని చెప్పి. సో ఐ థింక్ అక్కడ మీరు అడుగుతున్నది కూడా అడ్రస్ అవుతుంది. సో ఖచ్చితంగా అది చెయ్యొచ్చండి. అది ఇది ఈజ్ అన్ అచీవబుల్ టాస్క్. అది కమిషనర్ గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా చేస్తాం. చాలా మంది మా బీర ఉంది, బీరకాయ ఉంది, కాకరకాయ ఉంది, పొట్లకాయ ఉంది. మా సీడ్ కూడా మేమే మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటాం సార్. మళ్ళీ ఇంకో 10 మందికి ఇచ్చి పెంచమని మోటివేట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ఉంటుంది సార్ మా కాన్సెప్ట్ అంతా ఆర్గానిక్ ఫార్మింగ్. సో మన ఇంట్లో దొరికే కూడా వాడతారు ఆర్గానిక్. ఆయిల్ మజ్జిగ స్ప్రే చేస్తాం, పుల్ల మజ్జిగ అంటారు. 2 పెద్దగా యూజ్ మేమేంటంటే ఈ నేటివ్ సీడ్స్ ని మళ్ళీ రివైవల్ చేయాలి. నేటివ్ సీడ్స్ ఎక్కడ దొరికే అంటే సీడ్ కీపర్స్ ఉంటారు సార్ మనకి ఇండియా వైడ్. వాళ్ళు మేమే అందరికి ఇస్తాం. అన్ని వెరైటీస్ వండాలన్నమాట. సో ఫర్ దట్ రీజన్ దే కల్టివేట్ దట్. సో అలాగే అది ఉండిపోయింది. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది సార్. ఇప్పుడు అన్ని ప్లేసెస్ వాళ్ళు కూడా సీడ్ తెచ్చు ప్లాంట్స్ ఎలాగ పెడతాం, అది అయిపోయింది. పిచ్చుకలకి వాటర్ కావాలంటే మనం ఎలాగ ప్లాంట్ నుంచి వాటర్ రాదు కదా. సో సమ్మర్లో అందరూ చిన్న మట్టి బౌల్స్ కొనుక్కొని మీ అమ్మగారిని మీ మమ్మీ నాన్న కొనమని చిన్న ఆ బౌల్స్లో వాటర్ ఉదయం సాయంత్రం వేసి టెర్రస్ మీద పెట్టండి. ఓకేనా? అవి చక్కగా వచ్చి సమ్మర్లో చాలా పిచ్చుకలు వాటర్. మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన స్థానాన్ని దిగజార్చిందని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య అన్నారు. మాడుగులలో టీడీపీ సమావేశంలో చంద్రబాబు మెప్పు పొందేందుకు చవకుబారు రాజకీయాలు 420 అని విమర్శించిన అయ్యన్న తన నాయకుడే 420 అని మర్చిపోవద్దు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసింది చంద్రబాబే. 10 ఏళ్లు హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకోవాలని ఉంటే ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన నాయకుడు చంద్రబాబు. గాజువాకలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అవినీతి లేకుండా సంక్షేమాలను అందిస్తున్న దేశంలోని ఏకైక నాయకుడు రాష్ట్రంలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. అనేక సంక్షేమాలు అందిస్తున్న నాయకుడు, నాడు నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు ఆధునీకరణ చేసిన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వాపోయారు. మర్చిపోయి ఇలా అక్కడ రాష్ట్రానికి రావాల్సినటువంటి తెలంగాణలో కామన్ స్టేట్లో రావాల్సినటువంటి మన బెనిఫిట్స్ అన్నీ కూడా మరి 5 సంవత్సరాల్లో ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కదా. రాజధాని వదిలేసి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ 5 సంవత్సరాల్లోనూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు
ఆ యొక్క రాజధాని నుంచి మనకు రావాల్సినటువంటి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంతవరకు కూడా ఏ రకంగానూ కూడా తీసుకురాలేదు. దానికి కారణం ఫస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళకి ఇలా అవకాశం ఇచ్చారు. ఆ రకమైనటువంటి కారణం చేత మరి మనకి రాజధాని రాలేదు. ఉద్యోగాల గురించి మాట్లాడాడు ఆయన. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అని చెప్పేసి అడిగాడు. అంటే మనకు కనిపించట్లేదా? సుమారు 16,000 సచివాలయాల్లో సుమారు లక్షలాది ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంగతిని తెలియట్లేదా? ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ నాడు నేడు కింద హాస్పిటల్స్ తయారు చేసి వేలాది మంది డాక్టర్స్ని రిక్రూట్ చేసినటువంటి స్పెషలిస్టులని రిక్రూట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది కనిపించట్లేదా? అంటే ఈ చేసినవన్నీ కూడా చేయలేదని చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. మీకు వచ్చినటువంటి జనాలకి మీటింగ్ చూడండి, అక్కడ ఉన్నటువంటి స్పందన చూడండి. మీరు పిలిచి మీరు తప్పట్లు కొట్టండి అంటా కూడా ఎవరో కొట్టట్లేదు. అటువంటి పరిస్థితిలో మీ మీటింగ్లు ఉన్నాయి. మీకు వచ్చిన జనాన్ని కూడా లెక్క చూసుకోండి, ఎంతమంది వస్తున్నారో మీరు పెట్టే మీటింగ్కి. మీరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోవడం అనేది చాలా కష్టదాయకమైనటువంటి పని. అది మీరు కల్లో కూడా ఊహించుకోకండి. చాలా తప్పుడుగా ప్రవర్తిస్తే మీరే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి నేను వార్నింగ్ ఇస్తున్నాను. కామారెడ్డి జిల్లా బీపీపేట్ మండలం తుజుల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న బాల్క్ సుమన్ రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకొకసారి జరిగితే ఆయన చెప్పుతో కొడతానని అన్నాడు. కాబట్టి మీ కొట్టి చూపిస్తాను, జాగ్రత్త బిడ్డ, నీ స్థానంలో నువ్వు ఉండు అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తలారి ప్రభాకర్, యూత్ అధ్యక్షులు నరసయ్య, స్వామి, నవీన్, దాకయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళకేమొస్తుందో మరి మీకు అర్థం చేసుకోండి. విద్యా జాగ్రత్త, బాల్కన్ సుమన్, నువ్వు ఎస్సీ నేను ఎస్సీ, కానీ చెప్పుతో కొడితే మాత్రం నువ్వు అన్నవు చూడు, నువ్వు కొడతాను కానీ మేము కొట్టి చూపిస్తామని చెప్పేసి ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరు కూడా అడ్డం వచ్చినా మేము దేనికైనా వెనుకడం. మా సిద్ధాంతం ఒకటే. మా నాయకురాలు సోనియా గాంధీ చెప్పిన, రాహుల్ గాంధీ చెప్పిన ఈ మాటల ప్రకారంగానే మేము ముందడుగు వేస్తున్నాం తప్ప ఒకవేళ నోరు జారితే మాత్రం తోలు పగులుతుంది అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. తలారి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. బాల్గతుమన్ అడ్డమస్తే అడ్డంగా నరికేస్తాం, బాల్గతుమన్ అడ్డమస్తే అడ్డంగా నరికేస్తాం. భువనగిరి జిల్లాలో హాస్టల్స్ విద్యార్థుల మరణానికి కారకులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సంజీవయ్య కామన్ దగ్గర నిరసన చేయడం జరిగింది. భువనగిరి ఘటనపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హాస్టల్స్, గురుకులాలు, కేజీబీవీలో జరుగుతున్న సమస్యలపైన, అరాచకాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ విధంగా ఒక మహిళా విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ లోపలికి ఏ విధంగా ప్రవహిస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. అలాగే ఎక్కడ కూడా హాస్టల్లో కూడా బాలిక సంబంధించిన హాస్టల్లో లోపల భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు అనేక మంది చనిపోవడం జరిగింది, ఫుట్బాల్తో చనిపోవడం జరిగింది. రాష్ట్రంలో కనీస భద్రత లేని విషయం చూస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్, కేజీబీలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఈ విషయాలన్నిపైన ఈ యొక్క హాస్టల్ జరుగుతున్న అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అనేక సంఘటనలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి ఈ రాష్ట్రంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ ప్రధానంగా పడేస్తుంది. రాష్ట్రంలో చూసుకుంటూ ఉంటే హాస్టల్ కావచ్చు, కేజీబీలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, జైళ్ళ కన్నా బలుల కొట్టాల కన్నా అనేక హీనంగా ఉంటా ఉన్నాయి. అనేక మంది పేద విద్యార్థులు ఇంటికైన పరిస్థితి బాగాలేక ఉన్నత చదువులు చదువుతున్నామని హాస్టల్లోకి రావడంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహం వల్ల, గత ప్రభుత్వ నిర్వాహం వల్ల అనేక మంది చనిపోతూ ఉన్నారు. వెంటనే యొక్క సమస్యలు పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమాలు చేస్తూ ఉంటాం. అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ గారు వెంటనే
స్పందించాలి. స్పందించకుండా తప్పకుండా రానున్న రోజుల్లో ఏబీవీపీ తప్పకుండా అడ్డుకుంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. సభ్యశ్రీ వైష్ణవ ఇద్దరు విద్యార్థుల్లో ఆత్మహత్య చేసుకున్నారా హత్య చేసుకున్నారా అనేది ఇంకా పూర్తిగా చేయడం లేదు. వారి ఒంటి పైన గాయాలు ఉన్నాయని, అదేవిధంగా హాస్టల్లోకి ఇతరులు తిరగబడుతున్నారని, ఆటో డ్రైవర్లు ఇతరులు తిరగబడుతున్నారని, హాస్టల్ వార్డెన్ కావచ్చు, కొంతమంది స్టాఫ్ కావచ్చు ఆ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినట్టే విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే విద్యార్థులు గద్దె దింపారో ఈ ప్రభుత్వానికి కూడా గది పడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సర్పంచుల సంఘం నాయకులను మంగళగిరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. గృహ నిర్బంధం నుంచి చలో అసెంబ్లీకి బయలుదేరిన రాజేంద్ర ప్రసాద్ ను అడ్డుకున్న పోలీసులకు మరియు రాజేంద్ర ప్రసాద్ అనుచరులకు మధ్య తీవ్ర తోపులాట. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ 2 రోజులు హౌస్ అరెస్టు నుండి అమరావతి చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరితే రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు టౌన్ మరియు రూరల్ పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో విషయం తెలుసుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అభిమానులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. ఆయన ఇంటి వద్ద నేలపై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేస్తున్న రాజేంద్ర ప్రసాద్ మరియు ఆయన అనుచరులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.